ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామందికి దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా, మరి దేవుడే గనక నా ప్రార్థన వింటే ఎందుకు ఇంకా జవాబు ఇవ్వకుండా ఉన్నాడు, ఇంతకీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అని ఆలోచనలతో లేదా ప్రశ్నలతో ఉన్నారా? దేవుడి ఉదయకాల సమయంలో దేవుడు మనం ఎలా జీవిస్తే మన ప్రార్థనలు వింటాడో దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎంత అద్భుతమైన మాట! నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడంట. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రార్థనలు దేవుడు విని వాటికి జవాబు ఇవ్వాలి అని అంటే మన నుండి దేవుడు ఎదురు చూస్తున్నది నీతి. కాబట్టి ఉదయకాల సమయంలో చిన్న ప్రశ్న దేవుని సేవకుడుగా నేను అడగాలని ఆశపడుతున్నాను. నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నీతిమంతురాలుగా జీవిస్తున్నావా? బైబిల్లో రాయబడింది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని రాయబడింది. కాబట్టి దేవుని నమ్మడం, దేవుని ఆశ్రయించడం, ఆయన రక్తంతో కడుక్కోవడం, దినదినం నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నప్పుడు తప్పకుండా దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. బహుశా ఇంతవరకు ప్రార్థనను దేవుడు ఆలకించకపోవడానికి, జవాబు ఇవ్వకపోవడానికి కారణం నీతి లేదేమో. కాబట్టి ప్రార్థన చెయ్యి, దేవా నన్ను నీతిమంతుడిగా చెయ్యని ప్రార్థన చెయ్యి. తప్పకుండా దేవుడు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేస్తాడు. కాబట్టి ఒకవేళ నీతిమంతుడిగానే జీవిస్తున్నాను నిశ్చయిత నీకున్నట్లయితే ప్రభువా ఈ నీతిని అంతవరకు కాపాడుకోవడానికి కృప చూపు ప్రభువా అని ప్రార్థన చేయి. నిశ్చయముగా అలా నీతిమంతులుగా దేవుడు మనల్ని స్థాపించి మన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. యెహోవా నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తాడని రాయబడినట్లుగా ఎంతమంది అయితే ఇది మొదలుకు నీతిమంతులుగా ఉండాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థనను ఆలకించి తగిన సమయంలో వారికి జవాబులు ఇచ్చి బలపరిచి దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.